పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఏమన్నా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్లో? చేంజెస్ ఏం లేవు. అరేంజ్ మ్యారేజ్ అయితే చేంజెస్ కనిపిస్తాయి జనరల్గా. మాది ఇప్పుడు మళ్ళీ మార్చి వస్తే 5 years అవుతుంది మాది. ఓకే. సో అప్పుడు అదే లవ్, ఇప్పుడు అదే లవ్, ఏం తగ్గదు. గొడవలు ఏం అవ్వవా ఎప్పుడు అసలు? లేదు, అంతా టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటుంది అంతా. అంతా తిట్టే అంత కోపాలు అట్లాంటివి ఏముండవు. ఓకే. మీరు వేరే అమ్మాయిలతో యాక్టింగ్ కూడా ఎక్కువ చేయరు కదా, ప్రతి దాంట్లో ఎక్కువ హాస్ని గారే ఉంటారు. ఇన్వాల్వ్ కూడా కాను. ఎప్పుడైనా ఆ రోల్ పొసెసివా హాస్ని గారు లేకపోతే అమ్మో ఫుల్ వేరే అమ్మాయితో యాక్ట్ చేస్తే లేదు, ఆప్షన్ లేదు ఇక నాకు. అంతకు ముందంటే చేస్తుండే ఏదో చిన్నగా. అంటే నేను స్క్రిప్ట్ రాసుకోవడం కూడా పెద్దగా అబ్బాయి అమ్మాయి కలిసి ఎక్కడికి వెళ్ళడం అట్లాంటివి ఏం రాయను. దూరం నుంచి ఇలా కిటికీ నుంచి చూస్తే ఇటు కింద నుంచి హాయ్ చెప్పాలి అట్లాంటివి రాస్తా. అట్లాంటివి రాసి చేస్తుంది. ఇప్పుడు ఛాన్సే లేదు చెయ్యను. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఇక తక్కువగా చేయను ఇక. ఈ సాంగ్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్స్ నిజంగా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయి అనమాట. అంటే భావోద్వేగాల్ని కదిలించేవి అంటారు కదా, ఆ టైప్లో మిడిల్ క్లాస్ మీద, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఊర్లో ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయి, చిన్న చిన్న లొల్లిలు ఎలా ఉంటాయి, ఈ టైప్లో రాస్తారండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని అసలు ఎలా రాస్తారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి లైక్ మా ఫ్యామిలీ మిడిల్ ఏజ్ నుంచి వెళ్ళి వచ్చింది. అంటే అవన్నీ పరిస్థితులు చూసుకుంటూ పెరిగినా నేను. ఎప్పుడైనా రాద్దాం అనుకున్నప్పుడు నాకు తెలిసినవే రాస్తా. ఏదో సృష్టించి ఫిక్షనల్గా ఏదైనా రాయాలనిపించదు. మన ఇంటి పక్కన ఊరు వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు, ఊర్లో ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు. సో ఈ ఈ మన సిటీలో పెరిగిన వాళ్ళు ఊరికి వెళ్తే అంటే ఎట్లా ఉంటుంది అంటే కామెడీ అయిపోతారు, సైలెంట్ ఉంటారు, ఏం అర్థం కాదు. అలా వాళ్ళు మాట్లాడే మాటలకి నవ్వొస్తుంటుంది. వాళ్ళు చాలా ప్యూర్ హార్ట్గా మాట్లాడతాడు. అది తిట్టినా బూతులైనా అది ఎట్లా మాట్లాడినా కూడా ప్యూర్గా ఉంటుంది. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ కానివ్వండి, అరే మామ ఇట్లా చేసిందిరా నన్ను, అట్లా చేసింది, అట్లా అట్లా అవన్నీ కొంచెం నేను నోట్ చేసుకునేటోని. ఇంటికి వెళ్ళగానే వీడికి ఇట్లా అయింది, సో అట్లా అందులో నుంచి ఏదైనా ఒక మంచి పాయింట్ తీసుకొని దాన్ని కొంచెం యాడ్ చేసి అట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే. రియల్ ఇన్సిడెంట్స్ అన్ని ఫ్రెండ్స్ చెప్పినవి అవి మాక్సిమం రియల్ లో జరిగినవి పెట్టేస్తా నేను. ఓకే. సగం కాన్సెప్ట్ సగం సాంగ్ లాగా ముందే అనుకుంటారా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీలాంటి పర్సన్సే మీకు కనిపిస్తుంటారు. అరే ఈమె కొంచెం మనలాగానే ఉంది, అరే వీడు సురేష్ లాగా ఉండు, వీడు సాత్విక్ లాగా ఉండు అని మనకు అనిపిస్తుంది ఒక మనిషిని చూసినప్పుడు. మనకే అట్లా అనిపించినప్పుడు మనం చేసిన క్యారెక్టర్ ఎవరికొకరికి సింక్ అవుతుంది. సో అట్లాంటి జరిగినవే చేయడానికి ట్రై చేస్తుంటా. ఏదైనా కొత్తది చేస్తే అది కనెక్ట్ అవ్వలేరు జనాలు, జరిగింది చేస్తే మంచి కనెక్ట్ అవుతారు అని. ఇప్పుడైతే మీరు ఫస్ట్ రైటర్, డైరెక్టర్, ఆర్టిస్టులని తీసుకోవాలి, అండ్ తర్వాత ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ డబ్బింగ్ మీరే చూసుకుంటారు. అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు? ఒక సాంగ్ తీయాలంటే ఎక్కడి నుండి మొదలు పెడతారు ప్రాసెస్ మీరు? ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకుంటా. స్క్రిప్ట్ రాసుకొని ఈ క్యారెక్టర్కి ఇస్తాను అందరికి కాల్ చేస్తా, వాళ్ళు వస్తారు. వచ్చి లైన్గా తీసుకుంటా నేను, మధ్యలో అట్లా ఏం కాకుండా. నా స్టోరీస్ ఎట్లా రాస్తా అంటే పొద్దుగాల నుంచి రాత్రి వరకే జరుగుతాయి. పొద్దుగాల నుంచి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు క్లోజ్ అయిపోతుంది. సో లైన్గా తీసుకుంటూ వెళ్ళిపోతా, టైం టు టైము, సీక్వెన్స్ టు సీక్వెన్స్. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం నైట్ అయిపోతుంది. 1 డేలో తీసేస్తా, ఎక్కువ పెట్టుకోను. ఎక్కువ డబుల్ డే ఎప్పుడు వాడను. షూట్కి 1 డేలో షూట్ కంప్లీట్ చేస్తా. చిన్న సీన్లే ఉంటాయి కదా, అట్లా మిగతా మాంటేజ్ షార్ట్స్ ఉంటాయి, అట్లాంటి చిన్న తొందరగా కంప్లీట్ చేస్తా. అండ్ నేను ఎడిటర్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. అదే నైట్ ఎడిటింగ్ కూడా కొట్టేస్తా. కాన్సెప్ట్ అంతా మీ మైండ్ లో ఉంటది కాబట్టి, అండ్ తీసింది కూడా మీరే కాబట్టి ఫాస్ట్ ఎడిటింగ్ ఫాస్ట్ అయిపోతుంది. అదే వేరే వాళ్ళు ఉంటే ఎడిటర్ వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ నాకు అతనికి సెట్ అవ్వదు. ఇది ఇట్లా అట్లా అంటే ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంటాడు, అట్లా సెట్ కాదు. సో నేను ఎడిటరే కాబట్టి నేను ఇంటికి వెళ్ళగానే ఫట్ ప్రోమో కట్ చేసేసుకొని 1 డే గ్యాప్ ఇచ్చి ఎల్లుండి కొట్టేస్తా. అది మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో 2 డేస్లో అప్లోడ్ చేస్తా. లేదు కొంచెం పికప్ అవ్వాలి అంటే దాని ప్రమోషన్ స్టార్ట్ చేస్తా. లైక్ ఎట్లా స్టార్ట్ చేస్తా అంటే అది నేను అందరికీ కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసేస్తా. మన సాంగ్స్ ఎవరైతే చేస్తారో మీరు నా సాంగ్స్ చేయండి,
మీ ప్రతి కొలాబరేషన్ నేను యాక్సెప్ట్ చేస్తానంట. ప్రతి వాళ్ళు చేస్తారు, నాకు నేను ఎవరిని అడగను. నాకు చాలా మంది పరిచయాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరికి అడగా నాది సాంగ్ ప్రమోట్ చెయ్యి, నాది రీల్ చెయ్యి, నేను ఎవ్వరికి అడగా. మై సబ్స్క్రైబర్స్ అంతే, మై లవ్. నేను వాళ్ళకి జస్ట్ చెప్తా, నేను మీరు ఇది చేయండి, రీల్ చేయండి, మీది నేను యాక్సెప్ట్ చేస్తా. సో వాళ్ళు ఎంత ఫాలోవర్స్ అయినా ఉండని, చేసినారా యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు వాళ్ళకి లైక్స్ రావడం, వ్యూస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దే ఫీల్ హ్యాపీ. మ్యూచువల్ గా వాళ్ళ వల్ల మీకు ఎంత యూస్ ఉందో మీ వల్ల వాళ్ళకి అంత యూస్ ఉంటుంది. నేను అది ఫాలో అవుతా. ఇప్పుడు ప్రతి సాంగ్ అట్నే ఫాలో అవుతా. వాళ్ళే నాకు పైకి తీసుకుపోతారు. ఓకే, మరి ఇప్పుడు సాంగ్ ట్యూన్ కూడా మీరే ఇస్తారు, అంటే లిరిక్స్ మీరే రాస్తారు, ట్యూన్ ఇవ్వడము, బీజిఎం ఇవన్నీ ఎలాగా? ట్యూన్ నేనే చేసుకుంటా. నాకు మ్యూజిక్ నాకు దానికి హార్ట్ అని చెప్పొచ్చు. జయంత్ అన్న అని మనకు ఇక్కడ యూసుఫ్గూడలో ఉంటాడు. ఆ అన్న నాకు అంటే ఒకసారి సాంగ్ హిట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, యావరేజ్ ఉండొచ్చు, బట్ దానికి మ్యూజిక్ కరెక్ట్ ఉంటే ప్రతి సాంగ్ హిట్ అవుతుంది. నా దాంట్లో ప్లస్ మెయిన్ మ్యూజిక్, అంతే. మ్యూజిక్ అంతే, ఆయనకు వదిలేస్తా అంతేగా. నువ్వు వెళ్ళిపోసావు అని అంటాడు. ఇప్పుడు కూడా అక్కడ నుండి ఇప్పుడు వేరే దగ్గర జస్ట్ పాడిచ్చిన అన్న బయటికి వెళ్ళిండు. జయంత్ అన్న ఫుల్ సపోర్ట్ మనకి. మీ ఛానల్లోనే ఒకసారి ఒక బ్లైండ్ పర్సన్ తో పాడిపించారు కదా, ఎట్లుంటావో పిల్లగా సాంగ్. ఆ పర్సన్ ఏంటి అసలు, ఎక్కడి నుండి వచ్చారు? ఆ పర్సన్ బ్లైండ్ పర్సన్, అతనికి డిమ్గా అనిపిస్తుంది. అంటే మీరు ఒక మనిషి ఉన్నారని తెలుసు, కానీ ప్రాపర్గా మీ ఫేస్ క్యాల్కులేట్ చేయలేడు. కనిపిస్తుంది, అంతా కనిపిస్తుంది ఇక్కడ, కానీ అంత కనిపించదు, ఎక్కువ కనిపించదు. ఆ పిల్లోనికి పాడాలనే ఒక తపన, అన్న నేను పాడతా అనేటోడు. సో మనం స్టూడియోకి తెప్పించి ఒకేసారి మొత్తం పాడాలంటే పాడలేడు. ఒక్కొక్క లైన్ ఇస్తాను నేను, ఒక్కొక్క ఫస్ట్ లైన్ ఒకటి ఇచ్చి అట్లా తీసుకెళ్తే అతను హ్యాపీ, నేను హ్యాపీ. అతను పాడినందుకు 3000 ఇచ్చిన అబ్బాయికి. బాబా అన్న మీ మమ్మీకి ఇవ్వు అని చెప్పేసి 3000 ఇచ్చిన. ఓకే అన్న అన్నాడు. అతన్ని వేరే చాలామంది ఇంటర్వ్యూ తీసుకున్నారు, పాడిస్తా అని కొంతమంది చెప్పినారు. పాడిస్తారో లేదో తెలియదు, ఇఫ్ ఇన్ కేస్ ముందట ఏమైనా ఉంటే చూసుకుందాం అట్లానే ఇచ్చి. కానీ మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు కదా, అబ్బాయి ఏడిస్తూ పాడతాడు. అవునవును, అదైతే అసలు గూస్ బంప్సే అసలు. ఆయన అంటే ఎవరు ఇవ్వలేదు, చాలా మందిని అప్రోచ్ అయినాడు, చాలా మెసేజ్లు పెట్టినాడు. అబ్బాయి ఫోన్ కూడా వాడతాడు. ఫోన్ మనకంటే ఫాస్ట్గా చార్జ్ చేస్తాడు. ఇట్లా చూస్తాడు అంతే, అతనికి డిమ్గా అనిపిస్తుంది, అతనికి చార్జ్ కూడా చేస్తాడు. కానీ అలా చూడడం అలవాటు అయ్యి అట్లా ఇట్లా చూడడం అలవాటు అయింది బాగా. చాలా మంచిగా వాడతాడు ఫోన్, చాలా పర్ఫెక్ట్ వాడతాడు.